హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజవి కోపాల ఫ్రమ్ ఎవిస్ హాస్పిటల్. మరి ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి డాక్టర్, వారికోస్ వెయిన్స్ గురించి వింటున్నాం. మరి ఈ మధ్య కాలంలో కోవిడ్ అండ్ ఒమిక్రాన్ కేసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. మీ తరపున ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో, ఎస్పెషల్గా వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి? మేము వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి బేసిక్గా ఈ కరోనా వైరస్ దాని సంక్రమణ పెరుగుతోంది. బట్ ఇది చాలా మైల్డర్ వేరియంట్. అండ్ మనం చూసామంటే దేశవ్యాప్తంగా కూడా అప్పట్లాంటి లాక్డౌను, అలాంటి ఇంట్లోనే ఉండండి ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక లాక్డౌన్ ఏదైతే నియంత్రించారో అలాంటి నియంత్రణ లేవు. అఫ్ కోర్స్ అందరూ జాగ్రత్తలు వహించాలి, మాస్క్ తొడగాలి, 6 గజాలు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇట్లాంటివి ఎట్లాగో ఫాలో అవ్వాలి. ఇకపోతే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను కరోనా ఉన్నప్పుడు పెరుగుతాయి. సో మనం ఫస్ట్ లాక్డౌన్ తర్వాత చూసాం, సెకండ్ లాక్డౌన్ తర్వాత చూసాం. ఆ తర్వాత కాళ్ళు బాగా చెడిపోయి లేదంటే కాళ్ళు తీసేసే అవకాశం ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. ఆ లాక్డౌన్ తీసిన 1 నెల 2 నెలలు మనం చూసామంటే. అలానే కాళ్ళ పుండ్లు, కాళ్ళలో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళందరి తీవ్రత కూడా పెరుగుతుంది. సో ఈ లాక్డౌన్ అనేది ఇంకో విధంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ మీరు అవసరం ఉంటే వెళ్ళకూడదు అని గవర్నమెంట్ ఇస్తున్న సూచన. అవసరం ఉంటే వెళ్ళకూడదు అంటే మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, బంగారం కొట్లకి, చీరల షాపులకి వెళ్ళకూడదు. వెళ్ళాల్సింది ఏంటంటే హాస్పిటల్స్కి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే దయచేసి ఆపుకోకండి. నేను వారికోస్ వెయిన్స్ అని చెప్పట్లేదు, ఏ హెల్త్ కేర్ రిలేటెడ్ ఇష్యూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి కరోనా కోసం 3 వారాలు ఆగాలి, 6 వారాలు ఆగాలని కరోనా వ్యాధికి తెలియదు. అలానే మీకు అవుతున్న లోపల వాస్కులర్ సమస్య, స్టెంటో లేకపోతే ఏదైతే అవసరం పడుతుందో అది కూడాను ఈ కరోనా కోసం ఆగదు. ఇకపోతే యాజ్ అ హాస్పిటల్గా మా నంబర్ 1 ప్రయారిటీ ఎప్పుడు కూడా వాస్కులర్ పేషెంట్సే. కాబట్టి మేము అప్పుడు మొదటి లాక్డౌన్లో కానీ సెకండ్ లాక్డౌన్లో కానీ ఏ వేవ్లో కూడాను మేము కరోనా పేషెంట్స్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు చూసే ఉంటారు పేపర్స్లో, ఇలా కరోనా పేషెంట్స్ చేసే వాళ్ళకి ఫీజెస్ బాగా వేయటము, బాగా ఆర్థిక లాభం సంక్రమించే అవకాశం ఉండింది. కానీ మేము దాన్ని రిఫ్యూజ్ చేసుకుని మా కోర్ స్పెషాలిటీ అయితే వాస్కులర్ ప్రాసెస్ ఉన్నాయో దాని మీద ఇచ్చాం. ఒకటి. రెండోది ఏంటంటే మా స్టాఫ్ అందరూ వ్యాక్సినేటెడ్ ప్లస్ బూస్టెడ్ ఆల్సో. అందరికీ బూస్టర్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. సో ఆబ్వియస్లీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీతో ఉంటుంది. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి, మా ప్రతి స్టాఫ్కి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి చెక్ చేసి సేఫ్టీ ఫాలో అవుతాం. మీకు అందరూ, మా స్టాఫ్ అందరూ మాస్క్స్ వేసుకొని ఉంటారు. సో ఇలాంటివన్నీ బేసిక్ కేర్ అన్నీ తీసుకుంటారు. కాబట్టి మా దగ్గర నుంచి ఇప్పుడు ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ మా దగ్గర నుంచి ఒక పేషెంట్కి కోవిడ్ సంక్రమించింది అనేది జరగలేదు. బట్ ఇవన్నిట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము అన్ని ప్రొసీజర్స్ కూడా డే కేర్గా చేస్తాం. అంటే చేసిన వెంటనే ఇంటికి పంపించేస్తాం. ఊరికే మీరు కట్టే రూమ్ రెంట్ కోసం లేదంటే పేషెంట్ కోసం మేము ఉంచాం. మా దగ్గర అంతా కూడాను ముందు మాట్లాడుకునే అమౌంట్కి ప్యాకేజ్ రేట్లో జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను మా దగ్గర అనవసరంగా ఉండడము, 3-4 రోజులు ఊరికే పెట్టారు కదా అని పెట్టడం, అవసరం లేకుండా నడుములో సూది ఇవ్వటం, అవసరం లేకుండా పరీక్షలు చేయటం, ఇట్లాంటివి ఏవి జరగవు. కాబట్టి లీస్ట్ పాసిబుల్ స్టే. సో బిగ్గెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ కోవిడ్ ఏంటంటే మీరు ఆ కోవిడ్ ఉన్న ఏరియా ఎక్కడైనా ఉందని మీకు డౌట్ ఉంటే అక్కడ ఉండకూడదు. అక్కడ ఉండకపోవడం అనేది ఎలా జరుగుతుంది? మీరు వెంటనే చేయించుకొని వెళ్ళిపోతాయి. సో మా దగ్గర డే కేర్ ప్రొసీజర్ ఏదైతే మేము అవలంబించామో ఇది కోవిడ్ కన్నా ముందే మేము అవలంబించాం. ఎందుకంటే ఏ అంటురోగమైనా హాస్పిటల్లో అంటుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ అవసరం లేకుండా ఒక క్షణం కూడా ఉండకూడదు. సో అది మేము ఎప్పుడూ అవలంబించాం. కాబట్టి అది చాలా ఈజీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా గమనించాల్సిన విషయం అంటే కోవిడ్ వల్ల, మైల్డ్ కోవిడ్ వల్ల లేకపోతే పక్కన కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరిలో కూడా వాస్కులర్ ప్రాబ్లమ్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వస్తుందని ఇంకా అజాగ్రత్త చేయడం కన్నా ఇంకా అప్రమత్తంగా ఉండి వాస్కులర్ ప్రాబ్లమ్స్కి తొందరగా అటెన్షన్ తీసుకోవడం అనేది అవసరం. డాక్టర్, వారికోస్ వెయిన్స్ అనేవి ఈ సీజన్లో కొంతమంది చెప్తుంటారు కాళ్ళు చచ్చుబడిపోయినట్టు అనిపిస్తున్నాయి అండ్ నర్వ్స్ లాగినట్టు అనిపిస్తున్నాయి అని చెప్తారు. మరి ఈ వింటర్ సీజన్లో వారికోస్ వెయిన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? రైట్. సో సీజనాలిటీ అనేది కొంచెం తక్కువే. కొంచెం వింటర్ సీజన్స్లో యాక్చువల్గా ఈ వారికోస్ వెయిన్స్ యొక్క నొప్పులు కాస్త తక్కువగా ఫీల్ అవుతారు. ఎండాకాలం కొంచెం సమ్మర్ అయ్యి కాస్త ఎండలో స్టార్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే ఈ వెయిన్స్ ఇంకా ఎక్కువ సాగుతాయి, వాటి చుట్టుకొలత పెరుగుతాయి, వెయిన్స్ డైలేట్ అవుతాయి హీట్ వల్ల. ఆ డైలేట్ అంటే సాగటం అనేది ఏదైతే హీట్ వల్ల జరుగుతుందో దానివల్ల ఇంకా యాక్చువల్గా నొప్పులు, కష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో కొంతవరకు సీజనాలిటీ ఉంటుంది. ఈ సీజనాలిటీ వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ సీజనాలిటీ ఇది ఒక టెంపరీ ఫినామినన్ మాత్రమే, ఇది టెంపరీ సీజనాలిటీ మాత్రమే. అది అయిపోయిన తర్వాత వెంటనే పెరుగుతూ ఉంటుంది. సో వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఒకటే విధంగా పైకే వెళ్తాయి కానీ తగ్గే అవకాశం లేదు. కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి రాంబాబు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి.
రాంబాబు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. నేను డాక్టర్, ఒబేసిటీ వల్ల వారికోస్ వస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా ఒబీస్ పేషెంట్స్లో వారికోస్ వెయిన్స్ యొక్క సంఖ్య లేదంటే దాని ఇన్సిడెన్స్, దాని కాజేషన్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తాం. మామూలుగా మనం 16 నుంచి 18% మందిలో వారికోస్ వెయిన్స్ ఉంటాయని మనం గమనిస్తే, బాగా లావుగా ఉండే వాళ్ళలో దగ్గర 35 నుంచి 40% మందిలో వారికోస్ వెయిన్స్ వస్తాయి. సో డెఫినెట్గా మామూలు సగటు సామాన్యమైన ప్రజల కన్నా వాళ్ళకిలో రెండింతలు ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒబిసిటీ వల్ల వచ్చినా ఇంకా దేని వల్ల వచ్చినా కూడా ఈ వారికోస్ వెయిన్స్, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఒకసారి సాల్వ్ చేసిన తర్వాతే అవి తగ్గుతాయి. అంతేగాని ఆ వెయిట్ తగ్గినంత మాత్రమే తగ్గిపో. నాకు చాలామంది వచ్చి ఫస్ట్ చెప్తుంటారు, నేను బరువు తగ్గి మళ్ళీ వస్తాను డాక్టర్ గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99% మంది బరువు తగ్గరు. అది జస్ట్ ఒక ఊహ మాత్రమే. రెండోది, అది అలా తగ్గినా కూడా ఆల్రెడీ పాడైన కబాటాలు, వాల్వ్స్ ఏవైతే ఉంటాయో అవి చెడిపోవు. అవి మళ్ళీ దాని మటుకు బాగవు. దానికి రిపేర్ చేయాల్సిందే. దానికి లేజరో ఎట్లాంటి ప్రొసీజర్ చేసి అది బాగు చేసిన తర్వాతనే మీ బ్లడ్ ఫ్లో అనేది నార్మలైజ్ అవుతుంది. డాక్టర్, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చా డాక్టర్? రైట్. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి భయం ఏంటంటే, ఏదైనా ఆపరేషన్ చేస్తే కుట్లు ఆరవేమో, కుట్లు తగ్గవేమో, లేకపోతే ఆపరేషన్కి ముందు మనం ఇచ్చే మత్తు పదార్థం వల్ల వాళ్ళకి ఏమన్నా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోవచ్చేమో, ఆపరేషన్కి ఫిట్నెస్ సరిపోదేమో అని ఒక భయం ఉంటుంది. ఈ ఆపరేటివ్ ఫిట్నెస్ అనేది మాకు ఈ వాస్కులర్, ఎండోవాస్కులర్ డే కేర్ ప్రొసీజర్స్ ఏవైతే మేము చాలా కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసి ఇది లేటెస్ట్గా చాలా కృత్రిమ పద్ధతిలో తగ్గించడానికి చేస్తామో, అక్కడ కుట్లు పడవు, మత్తివ్వడం ఉండదు, ఎన్ఎస్సీసీ ఫిట్నెస్ అనేది ఏమి ఉండదు. ఇవన్నీ ఉండవు కాబట్టి ఈజీగా చేయించుకోవచ్చు, ఈజీగా తగ్గిపోతాయి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా నన్ను అడిగితే ఇంకా తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, వారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళలో కొన్ని లాంగ్ టర్మ్ పుండ్లు ఏర్పడతాయి. ఒకసారి పుండ్లు ఏర్పడిన తర్వాత ఆ తగ్గడం అనేది చాలా కష్టమైపోతుంది షుగర్ ఉన్న వాళ్ళలో. బికాస్ ఆ షుగర్ వల్ల హీలింగ్ అనేది స్లో అవుతుంది కాబట్టి. సో నన్ను అడిగితే ఈ కృత్రిమ రూపంలో చేసే ప్రొసీజర్ ఏదైనా కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా ఎర్లీగా చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. ఇకపోతే బీపీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. చాలామందికి బీపీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అన్నా బీపీ అన్నా ఆ పూటకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వచ్చిన రోజు మేము కంట్రోల్ చేసుకొని ప్రొసీజర్ చేసేసేయచ్చు. స్లైడింగ్ స్కేల్ ఇన్సులిన్ పెట్టడమో లేకపోతే ఓరల్ సబ్లింగ్వల్ మందులు ఇచ్చి తగ్గించవచ్చు. సో అది పెద్ద సమస్య కాదు, అండ్ ఈజీగా తగ్గిపోతే వెంటనే చేసుకోవచ్చు. డాక్టర్, పేషెంట్ తనంతట తానే వారికోస్ వెయిన్స్ ఉంది అని కన్ఫర్మేషన్ రావాలంటే ఎలాంటి సిమ్టమ్స్ చూసినప్పుడు అలా కనుక్కోవచ్చు అంటారు? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న. బేసిక్గా చాలాసార్లు ఏంటంటే, మరి మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు, మరి మేము ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? మేము మా ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరకో స్కానింగ్ సెంటర్కో వెళ్తే ఈ ప్రాబ్లం లేదు అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు మరి మీరు చూసిన ప్రోగ్రామ్ చూస్తే మాకు ఉందని డౌట్ వస్తుంది. ఎలాంటి సైన్స్ ఉంటే నేను వాస్కులర్ చెకప్ చేయించుకోవాలి అని ఇలా ప్రశ్న అడుగుతుంటారు. సో ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళలో బేసిక్గా నొప్పి కానీ, కాళ్ళు లాగినట్టు కానీ, ఇలా టీవీ షోలు చూపించినట్టుగా వెయిన్స్ ఉబ్బి కనిపించడం కానీ, లేదంటే కాళ్ళు సాయంకాలం అయితే ఉబ్బటం కానీ, సాయంకాలం తర్వాత నొక్కి పెడితే బెటర్ అనిపించడం కానీ, చిన్న దెబ్బ తగిలితే మానటానికి చాలా టైం ఎక్కువ తీసుకోవడం, మోకాలు కింద భాగం నల్లపడటం, ఏదైనా బాగా దురదలు పెట్టడం ఆ కాళ్ళల్లో, లేదంటే కొంతమందికి ఏంటంటే తనమట్టుగా బర్స్ట్ అయ్యి రక్తం కారడం, ఈ కాళ్ళలో పుండ్లు రావటం, ఇవన్నీ కూడా వాస్కులర్ లక్షణాలు. ఈ ఉన్నవాళ్ళు ఎవరైనా కంపల్సరీగా వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చెక్ చేసి చూడాలి. ఈ 3 కంపల్సరీ చేయాలండి. అప్పుడే మనకి వీనస్ ప్రాబ్లం తెలుస్తుంది. మరి ఇంత బ్లేటెంట్గా నేను టీవీలో ఎలా చెప్పగలుగుతున్నాను ఈ సింటమ్స్ ఉన్నవాళ్ళు వాస్కులర్ డాక్టర్కి వెళ్ళాలి అని ఎలా చెప్పగలుగుతారు అంటే, ద నంబర్ ఆఫ్ పీపుల్ 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. 16 నుంచి 18%. అంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి బలవంతంగా స్కాన్ చేసి చూసినా కూడా 16 నుంచి 18 మందికి ఈ వారికోస్ వెయిన్స్ సమస్య ఉంటుంది. కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. కాబట్టి ఈ కామన్ ప్రాబ్లం కామన్గా వస్తుంది ఆబ్వియస్లీ. కాబట్టి దాన్ని ట్రీట్ చేయడానికి సరిగ్గా డాక్టర్స్ ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, దీనికి ట్రైన్డ్ డాక్టర్స్ అనేది ఈ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. దగ్గర వారికోస్ వెయిన్స్కి లేజర్స్ సరిగ్గా చేసే వాళ్ళ సంఖ్య 8 నుంచి 12 మంది ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా కలిపి. వేరేజ్ కార్డియాలజీ విభాగం చూసామంటే 500-600 మంది ఉంటారు స్టేట్ అంతా కలిపి బాగా చేసేవాళ్ళు. సో ఆబ్వియస్లీ దాని మీద అంత డాక్టర్స్ లేకపోవడం వల్ల అవేర్నెస్ తక్కువగా ఉంది. అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం నెగ్లెక్ట్ అయిపోయి బాగా డిలే అయినాక వస్తున్నారు. సో దీని మీద ఎర్లీగా అవగాహన ఉంటే ఎర్లీగా రావచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఛాతి భాగంలో ఎక్కడైనా నొప్పి ఉంటే దాన్ని హార్ట్ అటాక్ ఉండొచ్చేమో అని ఈసీజీ తీసుకుంటాం కదా, అదేవిధంగా కాళ్ళల్లో ఎక్కడైనా నొప్పి ఉంటే, కాళ్ళు ఎక్కడైనా చీదరు ఉంటే, కాళ్ళలో డిస్కంఫర్ట్ ఉంటే, కాళ్ళలో పుళ్ళు పడితే కంపల్సరీగా వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. వాళ్ళు మీకు స్కానింగ్ చేయాలి. ఆ స్కానింగ్ చేసి ఈ ప్రాబ్లం ఉందా లేదని కన్ఫర్మ్గా చెప్తేనే
అది నిజమవుతుంది. సో లెగ్ అటాక్ ఇస్ ఆల్సో ఏ రియల్ థింగ్. ఫారిన్ కంట్రీస్లో దీని మీద చాలా అవేర్నెస్ ఉంది, దీని మీద చాలా ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతున్నాయి. డాక్టర్, ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ అనేది మీరు మేల్స్లో చూస్తుంటారా, ఫీమేల్స్లో చూస్తుంటారా, అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ అనేది ఆల్ లైఫ్ స్టైల్స్లో వస్తుందండి. ఒక చిన్న అపోహ ఏంటంటే నిల్చోవడం వల్ల ఈ వెయిన్స్ పుట్టాయి అనుకుంటారు, అది పొరపాటు. ఈ వారికోస్ వెయిన్స్ యాక్చువల్గా అత్యధికంగా జెనెటిక్ కాజెస్ వల్ల, అంటే మీ జనువుల్లో ఏదో లోపం ఉండడం వల్ల వస్తాయి. అండ్ యూజువల్గా ఈ జెనెటిక్ కాజెస్ అనేది ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ వల్ల కూడా వస్తాయి. అంటే కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని తరతరాలుగా మదర్కి మామూలుకి అట్లా ఉండటం వల్ల వస్తాయి. కాబట్టి దీనికి ఒక ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఉంది. మరి నిల్చుని లేదా ఒక దగ్గర అలా నిలబడి కదలకుండా జాబ్స్ చేసుకునే వాళ్ళలో కొంచెం దీని తీవ్రత ఎక్కువ అవుతుంది. అంతేకాని నిలబడడం వల్ల వెయిన్స్ రాలేదు. వెయిన్స్ అనేది పుట్టడం అనేది, ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం. సో ఈ జెనెటిక్గా ఇది వస్తుంది కాబట్టి అది గమనించాలి. పోతే దీనికి ఇంకొక కరోలరీ ఏంటంటే, ఈ నిల్చునే ఉద్యోగం మానేసినంత మాత్రాన వచ్చిన వెయిన్స్ పోవు కూడా. సో చాలామంది మరి నిల్చునే జాబ్ మానేస్తాను, అప్పుడేమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫీజిబుల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ని, నాకు నిల్చోకుండా సర్జరీలు చేయకుండా ఆపరేషన్ చేయకుండా నువ్వు పడుకొని కాలు ఎత్తుకో అంటే అది కుదరదు. రెండోది, పోనీ నిల్చోకుండా చేసే ఆల్టర్నేటివ్ ఏదైతే ఉంటుందో అది కూడాను చాలా ప్రాక్టికల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు పేషెంట్స్ చూస్తుంటాను, వాళ్ళు ఏదో మార్కెటింగ్ వృత్తిలో ఉంటారు. వాళ్ళ డాక్టర్ చెప్తారు మీరు కాలు ఎత్తి అలా పైన పెట్టుకొని 4 తలగాళ్ళ మీద, 4 మెత్తల మీద కాలు పెట్టుకొని ఏ పని చేయలేమండి. ఇప్పుడు ఈ టీవీ షో కూడా కాలు మీద పెట్టుకొని మాట్లాడలేము. అదేవిధంగా సో అదొక ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు. తిన్న ఆహారం అంతా నోట్లో రావడం తప్ప కాలు ఎత్తి పెట్టుకోవడం వల్ల ఎటువంటి వారికోస్ వెయిన్స్ కూడా ఎవరికి తగ్గవు. సో ఆ డాక్టర్స్ ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళకు కూడాను ఏంటంటే దీని మీద ఇంత సెన్సిటైజేషన్ ఉండాలి, ప్రాబ్లం అర్థం కావాలి. అండ్ ఈ పేషెంట్ పొజిషన్ నేనుంటే ఎలా వ్యవహరిస్తాను, ఇది ఎలా ఫీజిబుల్ అవుతుంది, నా వృత్తికి నేను ఇన్ని కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం అనేది ఎలా ఫీజిబుల్ అవుతుందని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి యాజ్ డాక్టర్స్. సో ఈ వాస్కులర్ ప్రాబ్లం, ఎస్ మీరు చెప్పినట్టుగా చాలాసార్లు దీని ప్రాణాంతకం, ఇది ట్రీట్ చేయకపోతే ప్రాణం పోతుందని ఉండదు. డెఫినెట్గా ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం, అంటే జీవన శైలి మార్చే సమస్య. కానీ దాన్ని కూడా మనం ఇన్హెరెంట్గా తీసుకోవాలి. మనం యాక్చువల్గా గుండెలో స్టెంట్లు సరిగా వేయటం వల్ల, లేకపోతే యాంటీ ఇన్ఫెక్టివ్ యాంటీబయాటిక్స్ మంచిగా పుట్టడం వల్ల మనిషి ఎక్కువ ఏళ్ళు జీవిస్తున్నాడు. ఎక్కువ ఏళ్ళు జీవించినప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కన్నా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లం అవుతాయి. నీ రిప్లేస్మెంట్స్, మోకాల అరుగుదల, అట్లానే వారికోస్ వెయిన్స్ ఇట్లాంటివన్నీ. సో వీటికి కూడా సరైన ట్రీట్మెంట్ ఉండాలి. ఆ ట్రీట్ చేసే డాక్టర్స్కి ఇనఫ్ ఎక్స్పీరియన్స్, అవగాహన ఉండాలి. అండ్ ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే పేషెంట్ ఫాలో అయినట్టు కూడా ఉండాలి. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నాగిరెడ్డి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్తే అండి. చెప్పండి అయ్యా. సార్ నేను చేపించుకున్నానండి మీ దగ్గర. సో పోస్ట్ ఆప్ పేషెంట్స్కి మనం యాక్చువల్గా పెద్దగా అడ్వైస్ ఇవ్వలేమండి. నేను చాలాసార్లు ఈ షోలో అదే చెప్తున్నాను. మీకు ఏమైనా ఫ్రెష్గా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ దెమ్. పోస్ట్ ఆప్ అంటే ఒకసారి ఆపరేషన్ అయిన పేషెంట్స్కి డెఫినెట్గా ఓల్డ్ రికార్డ్స్ చూడటం, అంతా చెక్ చేయటం, ఆ రికార్డ్స్లో ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఆ జరిగినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ అనౌన్స్ అయ్యాయా, దాని తర్వాత వాళ్ళు ఫాలోఅప్స్కి సరిగ్గా వచ్చారా, ఈ రికార్డ్ అంతా ఏదైతే మీకు ఒక పుస్తకం రికార్డ్ ఉంటుందో ఆ రికార్డ్ని పరిపూర్ణంగా చూసిన తర్వాత అడ్వైస్ చేయగలం. జనరల్గా ఎవరైనా కాలర్స్ చూస్తున్నా కూడా మీకు ఆపరేషన్ నా దగ్గర అయిన వాళ్ళకి కంపల్సరీగా రండి. మా సిస్టంలో దగ్గర 12 క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, బెంగళూరు, మైసూర్ అండ్ కోల్కతా. సో మా బ్రాంచెస్ మీరు ఎక్కడ వచ్చినా కూడా అదే ట్రీట్మెంట్ దొరుకుతుంది, అదే మిషన్స్తోని, అదే స్కానింగ్ మిషన్స్తో. సో మీరు ఎక్కడికైనా రావచ్చు దగ్గరలో. బట్ వచ్చినప్పుడు మాత్రం ఆ రికార్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎవరు చేశారో వాళ్ళతో డిస్కస్ చేయాలి. అండ్ దాంతోపాటు నేను చీఫ్ మెడికల్ ఆఫీసర్, సో నేనే అన్నీ చూస్తాను. సో డెఫినెట్గా ఒకసారి మొత్తం పర్స్యూ చేసి అప్పుడు ట్రీట్మెంట్ చేయడం సార్. రైట్ డాక్టర్, లింఫిడిమాకి సంబంధించి ఎవిస్ హాస్పిటల్లో ఓన్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ లింఫిడిమాకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయని విన్నాం, దాని గురించి చెప్పండి డాక్టర్. రైట్. సో లింఫెడిమా అనేది ఏంటంటే మన కాళ్ళలో వాపు, కాళ్ళు బాగా వాచిపోవటం. సో కాళ్ళలో ఈ వాపు ఎందుకు కలుగుతుందంటే కాళ్ళకు వచ్చే కొన్ని రక్తాలు ఉంటాయి, దాన్ని ఆర్టరీస్ అంటారు. కాళ్ళ నుంచి వెళ్ళిపోయే కొన్ని రక్తాలు ఉంటాయి, దాన్ని వెయిన్స్ అంటారు. రెండూ కాకుండా మూడోది ఒక చిన్న రక్తాలు సన్నటి ఉంటాయి, లింఫాటిక్స్ అంటారు. ఈ లింఫాటిక్స్లో ఏదైనా కారణంగా బ్లాకేజ్ వస్తే ఆ నీరు అనేది కాళ్ళు ఉండిపోయి కాళ్ళు బాగా వాచిపోతుంది. ఈ నీరు అనేది కాళ్ళు ఉండిపోయేదాన్ని బోధకాలు అని కూడా అంటాం. ఈ బోధకాలు లేదా లింఫెడిమా అంటాం. దీన్ని అందరూ లూజ్గా ఫైలేరియా అని కూడా సంబోధిస్తుంటారు. ఇది యాక్చువల్గా చాలాసార్లు ఫైలేరియా అంటే ఒక దోమకాటు వల్ల వచ్చిన వ్యాధి కాదనమాట. దీనికి వేరే కారణాలు కూడా చాలా ఉంటాయి. కాళ్ళలో ఏ కారణంగా వాపు పర్మనెంట్గా లేదా చాలా ఏళ్ళుగా నెగ్లెక్ట్ చేసి దాన్ని సరైన టైంకి పట్టించుకోకపోతే అది లింఫెడిమాగా మారుతుంది. కోర్స్ ఎవిస్ హాస్పిటల్స్లో లింఫెడిమా కూడా పూర్తిగా తగ్గించే వ్యవస్థ ఉంది.
కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లింఫిడియమాకి సరైన కట్లు కట్టాలి, కొలతలు తీసుకోవాలి, మిషన్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనఫ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. అండ్ యూజువల్గా పెద్ద డాక్టర్స్ కూడా లింఫిడియమా ట్రీట్మెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ చేయడానికి టైము స్పేసు ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చిన్న మందులు రాసి పంపిస్తారు, తగ్గదు. సో దీనికి ఒక వేరే సిస్టమ్ ఉండాలి. ఎలాగైతే మనం ఎముకల డాక్టర్ మనకి ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపిస్తారో అలాగే మేము ఈ లింఫిడియమా థెరపిస్ట్ని క్రియేట్ చేసాం. ఈ లింఫిడియమా థెరపిస్టులు ఏం చేస్తారంటే ఈ నీరుని మొత్తం తీయడానికి అలా కొంచెం మీతో వర్క్ చేసి 1 గంట 2 గంటలు స్పెండ్ చేసి ఈ బోధకాలని లావు చేయిని కూడా తగ్గించవచ్చు, వీటిని తగ్గించవచ్చు. ఈ లింఫిడియమాకి చాలా కారణాలు ఉంటాయి, ఒక్క దోమకాటే కాదు. చాలామంది దోమకాటు సరిపోయిన మందులు ఏవో డైథైల్ కార్బోజిన్ అని తీసుకుంటారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇది వేరే కారణాలు ఉన్నాయి, ఏ కారణం ఉంది దాని లింఫోసింటిగ్రఫీ చేసి ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే ఇది పూర్తిగా తగ్గిపోతాయి. డాక్టర్, మరి ఆపరేషన్ చేయించుకోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆలోచిస్తాయి, మరి హెల్త్ కార్డ్ వర్క్ అవుతుందా లేదా, ఇలాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు? రైట్. సో మా దగ్గర అన్ని హెల్త్ కార్డ్స్ పనిచేస్తాయండి. ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ మా వ్యవస్థ అన్ని దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. రెండోది, ఇది మేము ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఇది డే కేర్ వ్యవస్థలోనే చేయగలం, ఎందుకంటే మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ చేస్తాం. సో మేము ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్తో వెళ్ళి రిక్వెస్ట్ చేసి వీళ్ళు పేషెంట్స్ అనవసరంగా ఇలాంటి కరోనా ఇలాంటి టైమ్స్లో అనవసరంగా పని లేకుండా ఊరికే 24 గంటలు ఉండాలి అని మీరు ఒక యూజ్లెస్ రూల్ మీరు పెట్టకూడదు. మా పేషెంట్స్ని మీరు వెంటనే డిశ్చార్జ్ చేయాలి, ఎందుకంటే వీఆర్ ద బిగ్గెస్ట్ ఫోర్స్, వీఆర్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ దట్ ఇస్ వ్యారికోస్ వెయిన్స్ ఇన్ ఇండియా. మా వ్యవస్థలో హైయెస్ట్ జరుగుతాయి కాబట్టి మేము అది చేసాం. సో మా పేషెంట్స్ వ్యారికోస్ వెయిన్స్ ఇన్సూరెన్స్ ద్వారా చేయించుకొని కూడా అదే రోజు మధ్యాహ్నం మా దగ్గర వెళ్ళిపోవచ్చు, 24 అవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్. మూడోది, ఈ స్టేట్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్స్ ఎంపానల్మెంట్ ఉంది కాబట్టి చేసుకుని రీయింబర్స్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ లాస్ట్లీ ఏంటంటే ఈ ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆరోగ్యశ్రీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ఈ స్కీమ్స్లో ఏంటంటే ఈ లేజర్స్ కవర్ అవ్వవు, వాళ్ళు ఓపెన్ చేసి కట్ చేసే ఆపరేషన్ మాత్రమే కవర్ చేస్తారు కాబట్టి అందుకు కవర్ అవ్వదు. కానీ ఈ పేషెంట్స్ అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్స్ తెప్పించడం కూడా చేస్తాం. సో కాబట్టి వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. డాక్టర్, మరి వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ ఏం తినొచ్చు అంటారు, ఏం తినకూడదు అంటారు? బికాస్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మేము ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఏదైనా తింటే ఇంకా వారికోస్ వెయిన్స్ ఇంక్రీజ్ అవుతుందా, ఇలాంటి అపోహలకు మీరు ఏం చెప్తారు? సో వారికోస్ వెయిన్స్ అలానే ఇప్పుడు మనం డిస్కస్ చేసే చాలా వ్యాధులకి ఈ ఆహారం వల్ల ఈ ఆహారం తీసుకుంటే పెరుగుతాయి, ఈ ఆహారం తీసుకుంటే తగ్గుతాయి అనేది ఒక తప్పుడు ఆలోచన. ఇది కమ్స్ ఫ్రమ్ అన్ ఓల్డ్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అనమాట. మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది ఒక కాన్సెప్ట్, మనం తిన్నదాన్ని బట్టే మన ఆరోగ్యం మారుతుంది అనేది ఒక కాన్సెప్ట్. దానికి కొత్త మోడర్న్ మెడిసిన్లో ఎటువంటి వ్యాలిడేషన్ కూడా లేదు. అఫ్కోర్స్ ఏదో ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువ తీసుకోవాలి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్స్ తక్కువ తీసుకోవాలి, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది ఆ డిసీజ్కి సంబంధించి. అంతేగాని ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యాధికి మనం పప్పు తింటే పెరుగుతుంది, పలానా తింటే తగ్గుతుంది అనేసి అలా ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పప్పు తింటే చీమ్ వస్తుంది ఇట్లాంటివి చెప్తారు. ఇది చాలా పొరపాటు. నన్ను అడిగితే వెజిటేరియన్స్ యాక్చువల్గా పప్పు తినాలి ప్రొసీజర్ అయిన తర్వాత, ఎందుకంటే అప్పుడే ఆ ప్రోటీన్స్ వస్తాయి. సో తినకూడదు అనేది చాలా పొరపాటు ఆలోచన. సో ఇవన్నీ దూరంగా ఉండాలి, వీటికి ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ కూడా లేదు. ఇకపోతే ఇంటి చిట్కాలు లేదా ఏవైతే కొన్ని ఆయిల్ రాయటము, లేదంటే ఇంటి నుంచి ఫాలో అయ్యే ఇంట్లో ఏదో చెప్పుకుంటారు, అంటే కొన్ని తరాలుగా చెప్తుంటారు, అవి ఇంకా డేంజరస్. ఎందుకంటే దానికి ఎటువంటి వ్యాలిడేషన్ ఏమాత్రం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారికోసిస్ పేషెంట్స్ కాళ్ళకి ఏవో ఆయిల్ రాయటం, ఉప్పు రాయటం ఏవో చేస్తుంటారు. వీటి వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ లోపలికి చొచ్చుకెళ్ళే అవకాశం ఇంకా పెరిగిపోతుంది. ఇట్లాంటి అప్లికేషన్స్, లేకపోతే ఇట్లాంటి నాటు వైద్యాలు, లేదంటే ఇట్లాంటి తరతరాలుగా వచ్చే నాన్నమ్మ అమ్మమ్మ కథలు, ఇవన్నీ ఫాలో అవటం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. ఎవిస్ హాస్పిటల్ బ్రాంచెస్ గురించి చెప్పండి డాక్టర్, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ బ్రాంచెస్కి? రైట్. సో మా బ్రాంచెస్ ఏంటంటే ఇప్పుడు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ మా మెయిన్ హాస్పిటల్ ఉంది. ఇండియా వైడ్ బెస్ట్ హైయెస్ట్ ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ ఏమైనా డిఫికల్ట్ పేషెంట్స్ ఎక్కడ వచ్చినా కూడా ఇక్కడ రిఫర్ చేసి చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని వసతులు నేను చెప్పినట్టుగా ఈ వాస్కులర్ ప్రొసీజర్స్, ఈ వారికోస్ వెయిన్స్, ఇది కాకుండా ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్, డీబీటీ లైసిస్ ఇవన్నీ చేస్తారు ఇక్కడ. ఇది కాకుండా ఈ లింఫడిమా తగ్గించే సర్వీసెస్, కాళ్ళ పుండ్లు కూడా పూర్తిగా తగ్గించే వూండ్ కేర్ సర్వీసెస్ కూడా లభ్యంగా ఉన్నాయి. ఇకపోతే మా బ్రాంచీలు వచ్చేసి విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్. ఈ రాబోయే ఆదివారం నేను వైజాగ్లో ఉంటాను. ఇది కాకుండా మా వేరే రాష్ట్రాల్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, మైసూర్, దావణగిరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై ఈ బ్రాంచెస్ ఉన్నాయి. కాకుండా మా ఇంకో బ్రాంచ్ కోల్కతాలో ఉంది. సో ఇవన్నిట్లో కూడాను మా సర్జరీస్ జరుగుతాయి. అండ్ అన్నిట్లో కూడా సేమ్ ఎక్విప్మెంట్. అండ్ ఎక్కడికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళకి పిక్చర్స్, ఫొటోస్ నేను చూసి సూపర్వైజ్ చేసే ప్రొసీజర్ జరుగుతుంది. డాక్టర్, వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు వాళ్ళకి?
రైట్. సో డూస్ వచ్చేసి ఏంటంటే సీక్ మెడికల్ ఒపీనియన్ ఎర్లీ, అండ్ ద మెడికల్ ఒపీనియన్ హ్యాస్ టు బి గివెన్ బై వాస్కులర్ స్పెషలిస్ట్. ఇది వేరే వాళ్ళు చేసే ప్రాబ్లం కాదు, ఇలా ఉబ్బి కనిపించేవి నరాలు కావు, దయచేసి న్యూరాలజీ ట్రీట్మెంట్ తీసుకోకండి, దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మోకాలు కింద భాగం నల్లబడ్డం కానీ పుళ్ళు పట్టడం కానీ జరిగితే చర్మ రోగానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోకండి, దానివల్ల ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. సో వాస్కులర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ద రైట్ పీపుల్ టు గో. ఇంకో డూ ఏంటంటే ప్లీజ్ డూ యువర్ డిలిజెన్స్. ఆ డిలిజెన్స్లో ఏంటంటే మీరు చేసే డాక్టర్ కనీసం ఒక 10-15 వేల కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ పే చేసి చేయించుకుంటున్న ప్రొసీజర్. సో మీరు ఎలా అయితే ఒక వస్తువు కొనుక్కునే ముందు డిలిజెన్స్ చేస్తారో అలానే ప్రొసీజర్ చేయించుకునే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఎట్లాంటి ప్రొసీజర్ చేస్తారు, వాళ్ళు మీ ఊరు ప్రాంతం నుంచి ఒక బాగైన వాళ్ళ 5 ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడి అప్పుడు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి రోజు ఒక కొత్త క్లినిక్ మష్రూమ్ అవుతుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో కూడా ఏదో కొంతమంది ఏజెంట్స్ లాంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వీటి వల్ల ఏంటంటే చాలా డ్యామేజ్ అవుతుంది. ఒక బ్యాడ్ సర్జరీ చేయడం బదులు సర్జరీ చేయకపోవడం చాలా బెటర్. నేను చెప్పినట్టుగా ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో మీకు ఏమన్నా ఆ సర్జరీ తిప్పికొట్టి రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. సో దయచేసి డోంట్ బిలీవ్ దెమ్. అండ్ ద డోంట్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. డూస్ అండ్ ఇవి. డోంట్స్ ఏంటంటే డోంట్ నెగ్లెక్ట్ ద ప్రాబ్లం, డోంట్ వెయిట్ ఫర్ కోవిడ్ ఆర్ ఒమిక్రాన్. వీటివన్నీ అసలు మీరు పేపర్లో చదువుతున్న దానికి మీకున్న హెల్త్ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. మీ హెల్త్ ప్రాబ్లమ్ని మీరు మాస్క్ వేసుకోనో ఐసోలేట్ చేసుకోనో ఏదో ఒకటి చేసుకొని మీ డాక్టర్కి టైంకి చూపించడం చాలా అవసరం. డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అగైన్, బికాస్ 2 waves మేము 2 times హారబుల్ ఎక్స్పీరియన్సెస్ చూసాం. ప్రతిసారి ఆ కరోనా వేవ్ అయిపోయిన తర్వాత 1 నెలలో 16 యాంపిటేషన్ జరిగాయి మా హాస్పిటల్లో. 16 మందికి కాల్ తీసాం. నా జీవితంలో అంతకుముందు నా 14 ఏళ్ళ జీవితంలో ఇప్పుడు దాకా జరగల అన్ని యాంపిటేషన్స్. సో ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో దయచేసి దాని మీద ఫోకస్ చేసి డోంట్ డూ దాట్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.